సార్ 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 నా బట్టలు సార్. పెళ్లి అయిపోయి ఇస్తాను కదా. ఓ ఎగేసుకుని వెనకాల వచ్చేలా వేసుకోవడానికి నాకు బట్టలు లేవు. వేసుకుంటాడే అంతే. నువ్వు వెళ్ళు. నా బట్టలు తీసుకుని అనుకోమంటారు. హలో, థ్యాంక్ యూ. అన్ని చాలా సరదాగా తీసుకుంటాను. థ్యాంక్ యూ. రా. అందరూ గోవింద కొట్టుంటారా? తాతగారి గోవింద ఎందుకంటే పుణ్యం కోసమా? కాదయ్యా, గోవింద కొడితే కడుపు కాస్త ఖాళీ అయ్యి ఇంకొక ముద్ద ఎక్కువ తినొచ్చని. మాట్లాడండి సార్, ఏం పర్లేదు, ఫ్రీయే. బాగా లేపండి. ఏంట్రా ఇందాక మనకి ఇచ్చారు ఎఫెక్ట్. గట్టయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు, అక్కడ వాళ్ళకి ఏం కావాలి. ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అల్లర్లు చేశారు, మేము చాలా అల్లర్లు చేశాం. కానీ ఇందాక మీరు పెళ్లి పందెట్లో మా ముఖాలు యుగండా కొండముచ్చు చేశారు. దానికి మా మురళి మీరంటే మండిపడుతున్నారు. అయితే ఏం చేస్తాడు? అలా అనకండి. మీ అందమైన పెదాల మీద మా వాడి పెదాలతో కసక్ ముద్ర వేస్తాడు. ఇదిగో సాంబార్ తీసుకురమ్మా కొంచెం. వస్తున్నాయా సాంబార్ సాంబార్ ఇంకా అప్పుడే సాంబార్ సాంబార్ అంటాను. తిను, బాగా తిను. సారీ. ఏంటిది? దగ్గరికి రాకు. నేను పెద్ద వెంకటరామయ్య గారి కూతుర్ని. వద్దు. ఎక్కడ పేకాడేశారంట్రా? మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. సత్యం, మీ మామ 10 ఎకరాలు ఇచ్చాడు. ఇచ్చాడు సచ్చాడు, రేపు చెప్తాను. లేకండి రా. బయట దోమలు పడుతున్నాను, ఎక్కడే పడుకుంటారా? ఆ ట్రైనోడు నా సూట్ కేసు పంపించాడు. ఒరేయ్, ఆ సూట్ కేసు బదులు ఆ సూట్ కేసు పట్టుకోండి. మీ బామ్మ రే పూల్ రా, నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైఫ్ అనుకో, ఫస్ట్ నైట్ లో ముద్దు ఎలా పడతారా? నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి వచ్చేస్తారా? ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి. మరి మాకేస్తావు? నీకు రేపు పెద్ద పార్టీ.
పెద్ద పార్టీ ఇవ్వాలి. మా నాన్న కూడా ఏర్పాటు పార్టీ. చేశారా? పెద్ద పార్టీ ఏర్పాటు చేశారా? ఓకే, ఓకే, ఎంజాయ్. థ్యాంక్స్ రా. అమ్మయ్యా. అయ్యో, ఒరేయ్, ఈ పాట తగలయ్యా. పద. అరే మావన్ జాయ్ చూసుకోండి. సాంబార్ ఎక్కుతున్నాడు. వాసన వాసన. మావడేమనుకున్నా? మేము అదే అనుకున్నాంలే. లక్ష్మి పెళ్లి చాలా బాగా జరిగింది. ఈ రకంగా మనందరం కలుసుకోగలిగాం. అతి సుందరుడా నువ్వు వలచిన ప్రియుడు అక్క ఎవరి అతగాడు చెల్లి నువ్వు ఆపవే తల్లి నీ పాట. మురళి వాళ్ళు అలాగే హింస పెడతారు కానీ నువ్వు మంచి పాట పాడు, నోరు మూసుకుంటారు. శైలు మీ నాన్నగారు పిలుస్తున్నారే, వెంటనే రమ్మంటున్నారు. పదా. సత్యం నన్ను కూడా ఓకే 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 ఆడదాం. ఓకే అందరు రండి, కమాన్. అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి ఓకే.
బాబు ఈ రోజు మనం ఊరికి వెళ్తున్నాం, త్వరగా బయలుదేరు, ట్రైన్ కి టైం అయిపోతుందిరా. ఒరే రాంపండు, నువ్వు తొందరగా కానీ స్నానం చేసి 2 రోజులైంది. సున్నం తర్వాత తిందు కానీ. కనపడలేదు, ఎవరేసుకున్నారా? తీసుకోరా త్వరగా, ట్రైన్ అవుతుంటే. చూడు అక్కడ చూడరా. ఈ ఇంట్రెస్ట్ ముందు ఉండుంటే నా సూట్ కేసు ఈజీగా దొరికింది. ఇంతకీ నా సూట్ కేసు ఏ ఊర్లో ఉందిరా? అది హౌరా నుంచి సికింద్రాబాద్ రెడ్ నైట్ ట్రైన్ ఉంది, దాంట్లో దొరికింది. తొందరగా బాధ. ఓహో తీసుకురా. మురళి, ఏమిటో ఆలోచిస్తున్నావు? శైలజ గురించేనా? అవునరా, నీ మనసులో మాట అమ్మాయి చెప్పేళ్ళిపోయావు. ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పండి. నువ్వు చెప్పేయచ్చు కదా. ఏంది బావా నీరసంగా ఉండవా? ఏమిటోరా ఈ మాయదారి కడుపు చంపేస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమీ ప్రయోజనం కనపడడం లేదు. ఎప్పటికి ఏం తాతగారు, మీకు కడుపు నొప్ప? అదేంటిది? అరే ఓ మై గాడ్, ఇలాంటి జబ్బు కూడా ఒకటి ఉంటుందా? తాతగారు మీరు వెంటనే వచ్చి మాస్టర్ చెకప్ చేసుకోవాలి. అది మీ మనవరాలు శైలజ ఉంది కదా, ఆవిడతో పాటు సిటీకి వచ్చేసండి, నేను అన్ని దగ్గర చూసుకుంటాను. ఇంకా ఈ వయసులో నాకు టెస్ట్ ఎందుకు బాబు? ఇప్పుడే చేసుకోవాలి తాతగారు, తర్వాత ఎట్లా? మీరు వెంటనే వెళ్ళి శైలజతో పాటు సిటీకి వచ్చేసండి. మగాళ్ళు తీసుకోకూడదా? మగాళ్ళు ఎందుకు తాతగారు, ఆడాళ్ళు ఉంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి శైలజతో పాటు స్టేషన్ కి వచ్చేసండి వెంటనే. ఇప్పటికిప్పుడు బయలుదేరబట్టే ఎట్లా బాబు? టికెట్లు దొరకాలిగా. టికెట్స్ దే ఉంది తాతగారు, 6 ఉన్నారు నాతో పాటు, 6 ఫెలోస్ దరిద్రులు. వాళ్ళని పక్కన పెట్టేసి మీ ఇద్దరు నా పక్కనే కూర్చోబెట్టుకున్నారు. శైలజ మీరు నా పక్కనే కూర్చోబెట్టి ఇప్పటికే ఈసారి శైలజ పేరు కూడా తగ్గించు. సర్లే తగ్గిస్తానులే. తాతగారు వస్తున్నారా? సరే బాబు, రేపు ఎల్లుండో మా అబ్బాయికి నచ్చ చెప్పి బయలుదేరి వచ్చేస్తాను. అది. వస్తాను రా. సరే మావా. తాతగారు అంతా గుర్తుందిగా? నాకు గుర్తుందిలే బాబు, మా శైలేజని వెంట పెట్టుకునే వస్తాను. బండి వచ్చేలాగా ఆగంగానే వెంటనే మినిస్టర్ గారికి జిందాబాద్లు కొట్టండి. బండి వెళ్లేదాకా కొట్టండి. తర్వాత మీకు ప్యాకెట్లు, పులిహోర పట్లాలు ఇస్తాం. తాగండి, తినండి. మినిస్టర్ రాంబ్రహ్మం, మినిస్టర్ రాంబ్రహ్మం. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి బాబు. వెళ్ళండి. లేవయ్యా. వాడేమన్నా నీ బాంబారిగా బతుకులాడుతున్నావు? నేను ముష్టివాణి కాదు సార్, మంత్రి గారి కోసం వచ్చిన సార్. వాడికి నీకు తేడా ఏముందిరా? ఎవడరా నువ్వు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏఎస్పీని, ఐపీఎస్ ఆఫీసర్ని. నేను ఎంబీబీఎస్ ని. నీ చేతిలో స్టిక్ ఉంటే నా చేతిలో స్టెప్ ఉంటది. లాకప్ లో పడేస్తా. స్టేషన్ లో పరువు పోగొట్టుకుంటే నష్టపోయింది నువ్వే. మా ఒంట్లో స్టూడెంట్స్ బ్లడ్ ఉంది. తేడా వచ్చిందో రైల్లో నుంచి మంత్రి దిగడు, రైలు కదలదు. బాబు, అవతల మంత్రి గారు వస్తున్నారు. ఈ గలాబా చూస్తే తలుపు దగ్గర కూడా రారు. చేతిలో లాఠీ పెట్టుకుని జనాలు రక్షించడానికి, మీ నాయకుల్ని కాపాడటానికి కాదు. ఆగండి ఎస్పీ గారు, అవతల ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూస్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. పోనీలే బాబు, ఇంతటితో వదిలిపెట్టు. పదండి చూస్తారా?